సోషల్ మీడియా ట్రోలింగ్, పబ్లిక్ షేమింగ్, మెంటల్ ప్రెజర్ ఇది బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఇష్యూ కాదు. కేరళ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. దీపక్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. షిమ్జిత్ ముస్తఫా అనే ఒక అమ్మాయి బస్సులో వెళ్తుండగా సెక్షువల్ హెరాస్ చేస్తున్నారని చెప్పి వీడియో తీసి ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ అప్లోడ్ చేసిన వీడియో చాలా వైరల్ వెళ్ళింది. సోషల్ మీడియా ట్రోలింగ్, పబ్లిక్ షేమింగ్, మెంటల్ ప్రెజర్ ఇవన్నీ ఒక పర్సన్ని సూసైడ్ చేసుకునే స్టేజ్కి తీసుకెళ్లాయి. చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ ఇది. స్ట్రైట్గా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పడం అంత ఈజీ కాదు. సో లీగల్లీ అండ్ మోరల్లీ ఒక పర్సన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి విషయానికి వస్తే తను ఇంటెన్షనలీ ఫాల్స్ ఎలిగేషన్ చేసింది అంటే అది తప్పు. దానికి సీరియస్ అఫెన్స్ కూడా అవ్వచ్చు. ఆమె నిజంగా అన్సేఫ్ లేదా హెరాస్డ్ ఫేస్ చేసి ఉంటే ఆమె పర్స్పెక్టివ్ కూడా ఇంపార్టెంట్. కేసు అయితే ఇంకా జరుగుతుంది. నిజం తెలియకుండా వన్ సైడ్ బ్లేమ్ చేయడం అయితే చాలా డేంజర్. రియల్ ప్రాబ్లం ఎక్కడుంది? సోషల్ మీడియా ట్రయల్, వితౌట్ ఇన్వెస్టిగేషన్ జడ్జ్మెంట్, ల్యాక్ ఆఫ్ మెంటల్ సపోర్ట్ ఇవి అన్నీ కలిసి ట్రాజడీని అయితే క్రియేట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే సూసైడ్ కరెక్ట్ కాదు, ఫాల్స్ బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆన్లైన్ హేట్ కల్చర్ చాలా డేంజరస్. దీనికి కంటెంట్ మీ వరకు రావాలంటే డూ ఫాలో లాయర్ నవ్య సతీష్.